గోపురానికి పునః స్వాగతం. ఏ పాలు శ్రేష్టమైనటువంటివి? అసలు పాలే శ్రేష్టమైనటువంటివి. ఎందుకంటే అది సంపూర్ణ ఆహారం అని చెప్పేసి మనకి వైద్యశాస్త్రం చెప్తోంది. అందరూ పాలు తాగటం వల్ల, అది పౌష్టికాహారం కావటం వల్ల నేత్ర వ్యాధులు పోతాయని, పుష్టిని చేకూరుస్తుందని, ఏ విటమిన్ ఉంటుందని రకరకాలుగా చెప్తారు. తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు పాలు తాగాలని, వృద్ధులు పాలు తాగాలని, ఆ తర్వాత చిన్నపిల్లలు తప్పనిసరిగా పాలు తాగాలని, రోగంతో ఉన్నవాళ్ళు కూడా తప్పనిసరిగా తాగాలని, అందరూ పాలు తాగవచ్చు అని చెప్పేసి మనకి వైద్యశాస్త్రం చెప్తోంది. అయితే ఈ పాలు సంపూర్ణ ఆహారం అయినప్పుడు దానిలో కూడా శ్రేష్టమైనటువంటి పాలు ఏమిటి అనేటువంటి సంశయం కూడా రావచ్చు. అందులో ముఖ్యంగా మనం మొదటి నుంచి చెప్పుకోవాలంటే ముఖ్యంగా పసి పిల్లలకి, పుట్టిన పిల్లలకి తల్లిపాలే శ్రేష్టమైనటువంటిది. తల్లి స్తన్యమే వాళ్ళకి తప్పనిసరిగా కావాలి. కానీ ఈ రోజుల్లో పిల్లలకి మాత్రం అది మాత్రమే కొరబడినట్టుగా కనిపిస్తోంది. కాబట్టి తల్లులంతా కూడా తమ బిడ్డలకి స్తన్యం ఇవ్వడానికి కావలసినటువంటి జాగ్రత్తలని తీసుకోవాల్సినటువంటి అవసరం నేడు కనిపిస్తోంది. ఎందుకంటే తమ పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి కావాలి కదా. బయట నుంచి ఏ పాలు ఇచ్చినా కూడా తల్లి స్తన్యంలో ఉన్నంత రోగ నిరోధక శక్తి వాళ్ళకి లభించదు. అందుకని ఏ రోగం నుంచి వాళ్ళు తట్టుకోవాలన్నా తల్లి స్తన్యమే వాళ్ళకి చాలా ముఖ్యమైందని మనకి ధార్మిక శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. మోడర్న్ డాక్టర్స్ అంతా కూడా, అలోపతి డాక్టర్లు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు. ఇంకా ఆ విషయం పక్కన పెడితే తల్లి పాలు దొరకనప్పుడు, తల్లి మరణించినప్పుడు పసిబిడ్డలకి ఏ పాలు ఇవ్వాలి అనేటువంటి సంశయం కూడా వస్తుంది. ఒక్క తల్లిపాలే కాదు, ఎవరికైనా సరే కూడా ఏ పాలు శ్రేష్టమైనవి అనేటువంటి విషయాన్ని తీసుకుంటే మొట్టమొదటిగా ఆవు పాలు శ్రేష్టమైనటువంటివి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎందుకంటే దానిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పలచగా ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉండదు. ఎవరైనా కూడా ఈ పాలను స్వీకరించవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత ఉన్నటువంటిది గేదె పాలు. ఆవు పాలల్లో కఫ ప్రకృతి ఉండదు, గేదె పాలల్లో కఫ ప్రకృతిని పెంచుతుంది. కాబట్టి ముఖ్యంగా దొరికినంత వరకు అందరూ ఆవు పాలను మాత్రమే స్వీకరించడం శ్రేష్టమైంది అని చెప్తారు. ఆ తర్వాత ఉన్నటువంటిది గేదె పాలు. గేదె పాలు తర్వాత మేక పాలుగా చెప్తారు. ఈ పాలన్నింటినీ కూడా తాగతగినవిగా చెప్తారు. ఇకపోతే ఎవరు తాగాలి అంటే వృద్ధులు తాగాలి, పసిపిల్లలు తాగాలి, రోగులు తాగాలి, తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు తాగాలి. ఆ తర్వాత ఏమిటంటే ఎవరైనా కూడా ప్రాతకాలంలోనూ నిద్రించే ముందు గోరువెచ్చని పాలు తాగాలి అంటారు. తర్వాత భోజనం చేసిన తర్వాత కూడా పలుచని పాలు తాగాలంటారు. ఇక్కడ మరో విశేషం కూడా చెప్పుకోవాలి. పాలను ఏ విధంగా స్వీకరించాలి అంటే పాలను స్వీకరించడానికి కూడా దీనికి పద్ధతులు ఉంటాయి అనే అనుమానం కలగచ్చు. కానీ ఉన్నాయి. అదేమిటి అంటే ఆవు పాలు పితికిన తర్వాత వెంటనే, అంటే ఆ వేడి చల్లారకుండానే అప్పటికప్పుడు తాగితే చాలా శ్రేష్టమైంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. కపిల గోవు పాలు ఎవరు తాగకూడదు. కేవలం భగవంతుడికి అభిషేకించడానికి, నైవేద్యం పెట్టడానికి మాత్రమే ఆ పాలని వాడాలి. మనం వాడుకలో పితుక్కుని ఆ పాలని మామూలుగా అన్నిటికీ వాడుకున్నట్టుగా వాడుకోకూడదు. కేవలం అభిషేకించాలి, నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా మాత్రమే వాటిని స్వీకరించాలి అని మనకి ధార్మిక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ తర్వాత పాలను తాగకూడనివి అంటే కొంతమంది ఏం చేస్తారు, విరిగిన పాలు ఏదో కారణంగా విరిగిపోతూ ఉంటాయి. ఆ విరిగిన పాలను కూడా దానిలోని నీళ్ళన్నింటినీ వడగట్టేసి దానిలో చక్కెర కలుపుకొని హల్వాలాగా చేసుకుని దాన్ని తింటూ ఉంటారు. కానీ విరిగిన పాలను ఎప్పుడు కూడా తినకూడదు. దానిలో పాయిజన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కావాలంటే పరీక్షకి చూడండి. పనికి మారిన చెట్టు, అంటే పూసే కాసే చెట్టు కాదు, పనికి మారినటువంటి గడ్డి చెట్టు మొదట్లో ఆ పాలని పోసి చూడండి, తెల్లవారేసరికి ఆ చెట్టు చచ్చిపోతుంది. అంటే అంత విషప్రాయంగా ఉంటుందన్నమాట ఆ పాలు. అన్ని వేళలు కాదు, చాలా వరకు. ఆ తర్వాత జున్ను పాలని తాగకూడదు అని శాస్త్రం చెప్తోంది. చాలా మంది అదే పినిగా జున్ను చేసుకుని తింటూ ఉంటారు, ఇష్టంగా తింటూ ఉంటారు, బలవర్ధకమైంది అని కూడా తింటూ ఉంటారు. కానీ మనకి ధార్మిక శాస్త్రాలు అది చాలా దోషము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాయి. ఎందుకు అంటే
ఆ పాలు కేవలం దాని దూడ కోసం మాత్రమే నిర్దేశించినటువంటివి. ఎందుకంటే 10 రోజుల్లో వచ్చేటువంటి, అంటే ఈనిన తర్వాత 10 రోజుల్లో వచ్చే పాలతో మాత్రమే మనం జున్ను తయారు చేసుకుంటాం. ఆ 10 రోజుల్లో ఉన్నటువంటి పాలు దాని దూడకి మాత్రమే భగవంతుడు సృష్టించాడు. దానికి వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి, దానికి ఆహారం కోసం మాత్రమే ఆ పాలను సృష్టించాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ 10 రోజుల్లో ఉన్నటువంటి పాలని మనం పిత్తుకొని తాగటం వల్ల మహాదోషం అని చెప్పేసి మనకి ధార్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, మేక పాలు కానీ దాని దూడ కడుపు నిండా తాగకుండా దాన్ని పక్కన పెట్టి దానికి విలువైనటువంటి మరో పోషకాహారం ఇచ్చి ఆ ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ మొత్తంగా మనమే స్వీకరించడం అనేటువంటిది మహాపరాధంగా మనకి ధార్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. తప్పనిసరిగా దాని దూడ దానికి తప్పనిసరిగా పాలు తాగాలి. అది కడుపు నిండా తాగిన తర్వాత మాత్రమే మిగిలిన పాలని మనం పిత్తుకొని మనం వాడుకోవాలి. అలా చేయకపోవడం మహాపరాధంగా, మహాదోషంగా మనకి ధార్మిక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇకపోతే మరికొన్ని విశేషాలు కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. పాలు తాగడంలో కొన్ని నియమాలు కూడా మనం పాటించాలి. అది ఏమిటి అంటే, పులుపు పదార్థాలు తిన్న తర్వాత, నూనె పదార్థాలు తిన్న తర్వాత కానీ, తినే ముందు కానీ పాలను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీకరించకూడదని చెప్పేసి మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అంటే విభిన్న ప్రకృతులు కలిగినటువంటివి, విభిన్నమైనటువంటి పోషకాలు కలిగినటువంటివి కలిపి తినకూడదు అనేటువంటి విషయం మనకి ధార్మిక శాస్త్రం చెప్తోంది, వైద్య శాస్త్రం కూడా చెప్తోంది. ఆ తర్వాత మరొక విషయం కూడా మనం బాగా గమనించాలి. మినపప్పు ఉప్పుతో కలిపి వండినటువంటి పదార్థాలు తిన్న తర్వాత అవి అరగకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో పాలని తాగకూడదు. అదేవిధంగా పాలు తాగిన తర్వాత ఆ పాలు జీర్ణం కాకుండా మినపప్పుతో ఏ పదార్థాలు ఉప్పు కలిపి చేస్తామో ఆ పదార్థాన్ని వెంటనే తినకూడదని కూడా చెప్తోంది. ఎందుకు అంటే ఇవి విభిన్నమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి కలిపి తినటం వల్ల కుష్టు వ్యాధికి సంబంధించినటువంటి క్రిమి అక్కడ విషయం మనకి వస్తుగుణాలు తెలుస్తోంది. అందుకని మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, పిల్లలకి తప్పనిసరిగా పొద్దున్నే టిఫిన్ లో ఇడ్లీలు పెడుతూ ఉంటారు, దోశలు పెడుతూ ఉంటారు. అంటే మినపప్పుతోనే కదా ఇవి, ఉప్పు వేసి కదా వండుతారు. వడలు పెడుతూ ఉంటారు. ఆ వెంటనే గ్లాస్ పాలు కూడా తగ్గించి స్కూల్కి పంపించేస్తూ ఉంటారు. ఇది చాలా దోషకరమైనటువంటిది. ఎప్పుడు కూడా మినపప్పు అరగకుండా పాలు తాగకూడదు, పాలు అరగకుండా మినపప్పు తినకూడదు. కానీ మినపసున్ని అలాంటివి తిన్నప్పుడు మాత్రం పాలు తాగితే దోషం లేదని అవే వస్తు గుణాలు మనకి చెప్తూ ఉన్నాయి.